రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో నామినేషన్లు హడావిడిగా మొదలైంది. ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు బీఫామ్లతో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గాను 48 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా చేరిన కొంపెల్లిని 13వ వార్డుగా చేర్చారు. ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్లు 28,830 మంది. వారిలో పురుషులు 13,620, మహిళలు 15,195, ఇతరులు 15. ఓటర్లలో మహిళలే హింసాభాగం. మున్సిపల్ ఆఫీసులో నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 100 మీటర్ల దూరం పాటించాలని హెచ్చరించారు. నామినేషన్ వేసే వారితో పాటు మరో 2కి మాత్రమే లోపలికి ప్రవేశం కల్పిస్తున్నారు. 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేస్తూ ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించవలసిందిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 8 మంది ఆర్ఓలను ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ప్రతి ఆర్ఓకి 3 వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి కొరకు నామినేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తదుపరి 31వ తారీఖు రోజు స్క్రూటినీ, 31వ తారీఖు రోజు వ్యాలిడిటీ నామినేషన్స్ పబ్లికేషన్స్ క్యాండిడేట్స్ రిజెక్షన్ అయితే అప్పీల్ చేయడానికి ఫిబ్రవరి 1, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3వ తారీఖు, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిబ్రవరి 3వ తారీఖు.